అమ్మా కిరణ్, గౌరవంగా మర్యాదగా వినయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తే ఇదిటమ్మా మీరు చేసే పని? మీకు మాకు కక్షలుంటే ఏదైనా చేయొచ్చు కానీ ప్రాణం తీస్తారటమ్మా. హలో సార్, ఏంది ఇదంతా మాట్లాడే టైమా? సీను నువ్వుండు. అరే ఏంది మేడం ఇది? ఆయన ఇది మాట్లాడే తరీకానా? అరే ఆయన హీరోని మన అమ్మ మేడం ఎందుకు చంపుతుంది? ఇంతకు ముందే కదా సార్ మీ మేడం వచ్చి ఎలాగైనా తల్లిని కాపాడుకుంటారని చెప్పింది. సార్ మీరు ఊరుకోండి, ఇది ఆవేశపడే సమయం కాదు. దయచేసి మా విజయ్ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఇంకెక్కడ ఆత్మశాంతి అయ్యా డైరెక్టరు. నేను 70 ఏళ్ల వరకు నటిస్తూనే ఉంటానని చెప్పిన నా సోదరుని 25 ఏళ్లకే పొట్టను పెట్టుకుంది కదా ఆవిడ. చూడండి, అనవసరంగా మీరు నోరు జారుతున్నారు. కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. మా అమ్మే చంపిందని రుజువైతే సభాముఖంగా ఇప్పుడే చెప్తున్నాను, మా అమ్మకు ఉరిశిక్ష వేసే వరకు నేను నిద్రపోను. ఇన్నావా గది మా మేడం అంటే? కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా, మా అమ్మ నిర్దోషి అని తెలిసిన మరుక్షణం ఈ నేరం చేసిన వాడిని మాత్రం మామూలుగా వదిలిపెట్టను. విజయ్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మేడం, టీ పోయమంటారా? అరే నాకు కూడా తెచ్చినావరా సదాశివం? తీసుకొచ్చిన, వచ్చి పోసుకో. అరే నీ కళ్ళు గిట దొబ్బిన ఆయం రా బాయ్. గాడని ఏం చేస్తున్నా? కష్టపడి దుమ్ములా ఫైల్ ఎత్తుకుతున్నా. నువ్వే పోయి అవలాగన్లాక్కున్నావేం రా? సీనో, సదాశివం నీ కొలీగ్ ఏంటి ఏదో నీ కింద పనివాట్లా మాట్లాడుతున్నావు? టీ తీసుకొచ్చాడు, దానికి సంతోషించు. సారీ చెప్పు. ఎందుకులే మేడం, సాయంత్రం దాకా నన్ను సతాయిస్తా ఉంటాడు. సారీ వద్దు, ఏమి వద్దు. గా మాత్రం భయం ఉండాలి. ఆవు మేడం, నిన్న మా ఇంటికాడ ఏమైంది ఎరకనా? ఏయ్ పంచుడు, అమ్మలక్కలు మీటింగ్ పెట్టడానికి వచ్చావా డ్యూటీకి? అరే నేనేదో చెప్తున్నా కదా మేడం. అయినా వారం సంధి మీరు ఎందుకు నా మీద గరం అవుతుర్రు? అయినా మీరు చిరాకు పడితే మంచి కొట్టరు మేడం. అప్పుడప్పుడు ఇట్లా అని అవుతుండాలి. షట్ అప్. సర్లే, ఇదిగో టీ. గాడ పెట్టరా బాయ్, దుమ్ము పడుద్ది, ముందు టీ దా. దీనమ్మ జీవితం, ప్రతి ఒక్కరు నన్ను అనేటోళ్ళే. అబ్బో, ఎస్, దొరికింది. ఇది చాలు దోషుల్ని పట్టుకోవడానికి, నిర్దోషుల్ని విడుదల చేయడానికి. సీను, వెళ్ళి రిచిని తీసుకురా. జరగి చాయ్ తాగిపోతా మేడం. ఏయ్ చెప్పింది చెయ్యి. పురుసత్గా నీ చాయ్ కూడా తాగినారా మేడం? షట్ అప్, గో. రిచిని వదిలేశారా? అడిగేది మిమ్మల్ని. రిచిని వదిలేశారా? నోరు మూసుకునుండు, మేడం ఇక్కడే ఉన్నారు. పోరి చేయి పట్టుకున్నావు. ఏ ఊరేనిది? నాది ఏ ఊరైతే నీకెందుకే, నోరు మూసుకునుండు. ఇదిగో చిన్న పిల్లవి, నన్ను వేగి అన్నావనుకో ఇక్కడ పొడిచి పారేస్తాను.
ఓసే ఇన్స్పెక్టర్ అమ్మా, నా మీద చేయి చేసుకుంటావంటే ఏందే మీ అమ్మ చేత మర్డర్ చేయించి ఆ కేసుని నాలాంటి అమాయకురాల మీద నెడతావా? ఏంటే నీ పొగరు? లే హా? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? నీ బాబు గడిలు అనుకుంటున్నావా? ఎముకలు ఏరుతా బిడ్డ. ఏంటే తెగ నీరుగుతున్నావు? నన్ను కొడతావంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవే. నీ ఉద్యోగం దెబ్బ కూడిపోద్ది. ఇవ్వవే ఫోను. ఏయ్ ఏంది గిన్ని తన్నులు తిన్నా కూడా శరం లేదా? ఆడదాను అని అనుకుంటున్నా. సుబ్బే, ఆడదాని లెక్క మాట్లాడిందిరా. మగానివైతే ఫోన్ ఇరా. ల్యాండ్ ఫోన్ కలిపిమంటారా మేడం? వద్దు. చూసావా దెబ్బకి దడుచుకున్నారు. ఇదిగో దీంతో మాట్లాడు. ఏందే దీంతో మాట్లాడటానికి భయపడతాను అనుకున్నావా? చూడటానికి ఇట్లా కనిపిస్తాను గాని పోలీస్ పిల్ల. నా గురించి నీకు తెలీదు. హలో, నేను సారు. ఏంది పిండం పెట్టేశారా? పిండం పెట్టి వచ్చేసారు కూడానా? ఈడ స్టేషన్లో పోలీస్ పిల్ల నన్ను కొట్టింది సారు. ఏం చేయమంటారు? వేసేయమంటారా? ఏంది మీరు మాట్లాడతారా? అట్లానే. ఇదిగో మా మినిస్టర్ సార్తో మాట్లాడు. హలో సార్ నమస్తే సార్. సారీ సార్. ఓకే సార్, ఇప్పుడే వదిలేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విన్నావు కదా, ఏదో ఆడపిల్లవని వదిలేస్తున్నా. నీ ప్లేస్లో మొగనా కొడుకుంటే గొంతు పిసికి చంపేసేదాన్ని. ఏయ్, మా ఇంటి దాకా జీప్లో వదిలిపెడదు కానరా. శ్రీను, మేడం నాలుగు ఉతుకుమంటారా? నువ్వు కాదు స్వరాజ్యం, నువ్వు ఉతుకు దీన్నే. అలాగే మేడం. ఆ మినిస్టర్ పిండం ఎవడికి పెట్టాడో కనుక్కో. ఓసై, మినిస్టర్ ఫోన్ చేసినా కూడా నన్ను లోపలేస్తావా? పిండం వాడి కూతురు కాదే, నీకు పెట్టేస్తా.